జూలై నెలలో కరెంట్ అఫైర్స్ చెప్పుకుందామండి. ఫస్ట్ బిట్టు, యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలుగా రెండోసారి ఎవరు ఎన్నికయ్యారు? వారు ఏ సంవత్సరం వరకు ఈ పదవిలో కొనసాగుతారు? యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలుగా రెండవసారి రాబర్టా మెట్సోలా ఎన్నికయ్యారండి. ఆవిడ 2027 వరకు కొనసాగుతారు. ఈవిడ రెండోసారి ఎన్నికైన మహిళ అండి, మహిళా అధ్యక్షురాలు. ఈమె కంటే ముందు ఇద్దరు ఎన్నికయ్యారు. ఈవిడ మూడో మహిళ అన్నమాట. రెండో బిట్టు, రాబర్టా మెట్సోలా మొదటిసారి యూరోపియన్ పార్లమెంటుకు ఎప్పుడు ఎన్నికైనారు? ఈ రాబర్టా మెట్సోలా అనే ఆవిడ 2022 జనవరి 18న ఎన్నికయ్యారండి పార్లమెంటుకి. మూడో బిట్టు, రాబర్టా మెట్సోలా యొక్క ప్రత్యర్థి ఎవరు? ఐరీన్ మోంటెరో. రాబర్టా మెట్సోలా యొక్క ప్రత్యర్థి ఐరీన్ మోంటెరో. నాలుగో బిట్టు, 699 ఓట్లకు గాను రాబర్టా మెట్సోలాకు ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఐరీన్ మోంటెరాకు ఎన్ని ఓట్లు వచ్చాయి? రాబర్టా మెట్సోలాకేమో 562 ఓట్లు వచ్చాయండి. ఐరీన్ మోంటెరాకు 61 ఓట్లు మాత్రమే వచ్చాయన్నమాట. కేవలం 61 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐదో బిట్ అండి, యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఎన్నవ మహిళగా రాబర్టా మెట్సోలా నిలిచారు? మూడవ మహిళగా రాబర్టా మెట్సోలా నిలిచారండి. ఈమె కంటే ముందు ఇద్దరు మహిళలు యూరోపియన్ అధ్యక్షురాలుగా చేశారనమాట. రాబర్టా మెట్సోలా మొదటిసారిగా యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎప్పుడు ఎన్నికయ్యారు? మొదటిసారిగా 2013లో ఎన్నికయ్యారండి. రాబర్టా మెట్సోలా మొదటిసారిగా యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలిగా 2013లో ఎన్నికైనారు. ఏడో బిట్టు, రాబర్టా మెట్సోలా కంటే ముందుగా యూరోపియన్ పార్లమెంటుకి ఇద్దరు మహిళలు ఎన్నికయ్యారు. వారెవరు? ఇద్దరు మహిళలు ఈమె కంటే ముందు ఎన్నికయ్యారు కదండి. వాళ్ళు ఒకరు సిమోన్ వీల్. ఈమె 1979 నుండి 1982 వరకు అధ్యక్షురాలుగా చేశారనమాట. ఇంకా రెండవ మహిళ నికోల్ ఫాంటైన్. ఈమె 1999 నుండి 2002 వరకు అధ్యక్షురాలుగా చేశారు. ఒకరేమో సిమోన్ వీల్, ఒకరేమో నికోల్ ఫాంటైన్. ఎనిమిదో బిట్ అండి, యూరోపియన్ యూనియన్లో ఆర్టికల్ 13 ప్రకారం ఇది ఎన్ని భాగాల సంస్థలను కలిగి ఉంది? అవి ఏవి? యూరోపియన్ యూనియన్లో ఆర్టికల్ 13 ప్రకారం ఇది 7 భాగాల సంస్థలను కలిగి ఉందండి. అవి 1 యూరోపియన్ పార్లమెంట్, 2 యూరోపియన్ కౌన్సిల్, 3 EU కౌన్సిల్, 4 యూరోపియన్ కమిషన్, 5 యూరోపియన్ న్యాయకోర్టు, 6 యూరోపియన్ కేంద్ర బ్యాంకు, 7 కోర్ట్ ఆఫ్ ఆడిటర్స్. మొత్తం 7 భాగాలను కలిగి ఉంది. 9వ బిట్ చూద్దామండి. మధ్యప్రదేశ్లోని మొత్తం 55 జిల్లాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేన్ని ప్రారంభించారు? మధ్యప్రదేశ్లోని మొత్తం 55 జిల్లాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లను ప్రారంభించారండి. ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు. 10వ బిట్టు, ఇండోర్ సహా అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసిన PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఎవరు వర్చువల్గా ప్రారంభించారు? అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఇండోర్ సహా అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసిన PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్గా ప్రారంభించారు. 11, పోలీసు శాఖతో పాటు అటవీ గార్డులు, జైలు వార్డెన్లు ఉద్యోగాల్లో అగ్నివీరులకు ఎంత శాతం కోటా ఇవ్వనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? పోలీస్ శాఖతో పాటు అటవీ గార్డులకు, జైలు వార్డెన్లకు, ఉద్యోగాలలో అగ్నివీరులకు వీళ్ళందరికీ కూడా 10% కోటా ఇవ్వనున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించిందండి. 12, కానిస్టేబుళ్ళు, మైనింగ్ గార్డులు, అటవీ గార్డులు, జైలు వార్డెన్లు, ప్రత్యేక పోలీస్ అధికారులు నియామకాల్లో 10% రిజర్వేషన్లను అగ్నివీరులకు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు? హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని అండి. వీళ్ళందరికీ 10% రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించారనమాట.
మూడో బిట్టండి. అగ్నివీర్ సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తే ఎన్ని లక్షల వరకు వడ్డీ లేని రుణం కూడా ఇస్తామని సీఎం నాయబ్ సింగ్ సైని ప్రకటించారు. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని సీఎం నాయబ్ సింగ్ సైని ప్రకటించారు. సీఎం నాయబ్ సింగ్ సైని ఇచ్చిన ప్రకటనలను తెలపండి. గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల్లో 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు, అగ్నివీరులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు సబ్సిడీలను, ఆయుధ లైసెన్సుల జారీలో ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. 15వ బిట్టండి. అగ్నిపథ్ స్కీమును కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2022లో అగ్నిపథ్ స్కీమును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అగ్నిపథ్ పథకం ద్వారా నియమితులైన వారికి అగ్నివీరులు అంటారు. వీరి ఉద్యోగ కాలం ఎంత? 4 సంవత్సరాలండి. హర్యానా రాజధాని చండీగఢ్. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.